హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియ ఈ నెలలోనే పూర్తి చేసి ఉపాధ్యాయులకు కూడా ఈ నెలలోనే మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనగా నియామక పత్రాలను కూడా అందించబోతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. నిన్న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో అటువంటి వారిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యి ఇందులో మరి వారు ప్రసంగించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే సమావేశంలో డిఎస్సికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వ విద్యకు చిరునామా ఏపీ, అందరి సహకారంతో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళానంటే ఉపాధ్యాయులే కారణం, ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు టీచర్ల కృషికి నిదర్శనం, డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి, గత ప్రభుత్వ హయాంలో వైన్ షాప్స్ ముందు టీచర్స్ కాపలా, గురు పూజోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటూ మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి. పారదర్శకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం, మొదటిసారి సీనియర్ లిస్ట్ ఫిక్స్ చేశాం, ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్లు కల్పించాం, సుమారు 80% మంది ఉపాధ్యాయులు చంద్రబాబు హయాంలో నియమితులైన వారేనని బలంగా నమ్ముతున్నానని లోకేష్ అన్నారు. డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి అని అన్నారు. 13 డిఎస్సిల ద్వారా 1,80,000 మంది ఉపాధ్యాయులను నియమించారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. యువకుడిని, విద్యావంతుడిని, కానీ డిఎస్సి అంటే ఎంత ఛాలెంజింగో మీ అందరికీ తెలుసు. డిఎస్సి విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏడాదిలోనే పూర్తి చేయడం చాలా కష్టమైన పని. చంద్రబాబు డైరెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు. ఇప్పటికే దాదాపు 70 కేసులు నమోదయ్యాయని, కానీ డిఎస్సి ఎక్కడా ఆగలేదు. సెప్టెంబర్లో 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్ కు వస్తారు అని తెలిపారు. ఇంకోవైపు చాగంటి కోటేశ్వరరావు నేతృత్వంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించడం జరిగిందని అన్నారు. ఇంటర్లో కరికులం రీవ్యాంప్ చేయడం జరిగింది. ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నాం, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతోంది. యూనివర్సిటీలలో నియామకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని ఈ ఏడాది పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ గతంలో 7వ స్థానం నుంచి ఇప్పుడు 4వ స్థానానికి చేరుకుంది. స్టేట్ యూనివర్సిటీ ర్యాంక్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే దిశగా పని చేస్తున్నాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మరి ఇందులో మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ సెప్టెంబర్ లోనే ఎవరైతే కొత్తగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయులు మరి నియమించబోతున్నామో వారు ఈ నెలలోనే టీచింగ్ కు పాఠశాలలకు రాబోతున్నారు అంటూ మరి లోకేష్ గారు తెలియజేయడం ద్వారా మనందరికీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామకాలు ఈ సెప్టెంబర్ లోనే పూర్తి కాబోతున్నాయి. మరి మనం గతంలో చెప్పినటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రభుత్వం సెప్టెంబర్ 10వ తేదీన నియామక పత్రాలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఇక ఇదే సమాచారాన్ని మనం మరింతగా చూసినట్టయితే ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలని, అందరూ కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను సాకారం చేద్దామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన గురు పూజోత్సవంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు అవార్డులు అందజేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆయన డ్రైవర్ కు సంబంధించిన విషయాలను లోకేష్ పంచుకున్నారు. ఆ డ్రైవర్ పేరు కదిరేషన్ అని, చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది అనేందుకు ఇదో ఉదాహరణని చెప్పారు. ఇప్పుడు నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని. మాది రౌడీ గోల బ్యాచ్. మేం బ్యాక్ బెంచ్ నుండి స్టాన్ఫోర్డ్ వరకు వెళ్ళానంటే అందుకు కారణం గురువులు చూపించిన దారి. నన్ను తీర్చిదిద్ది
దిద్దిన మంజులా మేడం, ప్రిన్సిపల్ రమాదేవి, ఆ తర్వాత మంత్రి పి నారాయణ, ప్రొఫెసర్ రాజిరెడ్డి అని లోకేష్ తెలిపారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందు ఉన్నానంటే కారణం ఆ నలుగురు అని అన్నారు. నేను మొదటగా గౌరవించేది నా తల్లిని, తర్వాత ఉపాధ్యాయులను అని స్పష్టం చేశారు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ లు అమలు చేస్తున్న టీచర్లను వారానికి ఒకసారి పిలిపించి షైనింగ్ టీచర్ పేరుతో వారిని గౌరవిస్తున్నాను. వారి నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకుంటున్నానని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి అని నేను ఇచ్చిన పిలుపుకు ఉపాధ్యాయులు స్పందించిన తీరు అద్భుతమని లోకేష్ అభినందించారు. కొంతమంది టీచర్లు స్కూటర్ కు మైక్ కట్టుకొని ఊరిలో ఉన్న అన్ని వీధులు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రచారం చేశారు. ఒక మహిళా టీచర్ మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా గుర్తుండిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులను అడిగారు. ఆమె చెప్పిన సమాధానం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే తల్లిదండ్రులకు జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని అన్నారని లోకేష్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చరిత్రలో మొదటిసారి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ల బోర్డులు పెట్టారు. ఇందుకు కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు అని లోకేష్ అన్నారు. చంద్రబాబుతో పనిచేయడం అంత తేలిక కాదు. ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాం. ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను అనుసంధానం చేశాం. చాలా మంది నేను విద్యాశాఖ మంత్రి అవుతానంటే అవసరమా అని చెప్పారు. ఛాలెంజ్ అంటే చాలా ఇష్టమని వారికి చెప్పాం. గడిచిన ఏడాదిలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. మీ అందరితో చర్చించే తీసుకువచ్చాం అని సమస్యలు పరిష్కరించామని చెప్పడం లేదు. మీ స్వరం విన్న తర్వాతనే సంస్కరణలు తీసుకువచ్చాం అని లోకేష్ వెల్లడించారు. మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి. వచ్చే 4 ఏళ్లు సంస్కరణలు ఉండవని తెలిపారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ మోడల్ ను పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులను లోకేష్ కోరారు. కరికులంలో అనేక మార్పులు తీసుకువచ్చాం. ప్రైమరీ స్కూల్లో తరగతిలో ఉపాధ్యాయుడు విధానం తీసుకువచ్చాం. 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేశాం. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ ను అందిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి యోగా, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని వివరించారు. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టాం. ఇక్కడున్న బోర్డులో సీఎం ఫోటో కూడా లేదు. పిల్లల యూనిఫామ్స్ పుస్తకాల్లో రాజకీయ నేతల ఫోటోలు లేవు అని తెలిపారు. వివిధ కార్యక్రమాలకు గొప్ప వాళ్ళ పేర్లు పెట్టాం. రాబోయే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్ అందించేలా ముందుకు వెళ్తున్నాం అని లోకేష్ పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కరికులం మెరుగుపరచాలి. స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలకు లింక్ చేయాలని సీఎం చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఒక విచిత్రమైన పాలన చూశాం. ప్రతిరోజు కొత్త సంస్కరణ తీసుకురావడం వల్ల దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఏఎస్ఆర్ నివేదికలో పాఠశాలలకు కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ లో వెనుకబడిన పరిస్థితి, ఉపాధ్యాయులు ఏకంగా వైన్ షాప్ల ముందు కాపలా కాసే పరిస్థితి నెలకొంది అని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయులను ఎలక్షన్ డ్యూటీ తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత ఫలితాలు రాబోతున్నాయని, మొత్తం దేశం మన వైపు చూసే విధంగా చేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యాస్ అసార్ నివేదిక చూస్తే జాతీయ సగటు కంటే ఏపీ తక్కువగా ఉంది. ఇందులో చాలా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది అని లోకేష్ అన్నారు. మనకు అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. కంటెంట్ మెటీరియల్ ఇస్తాం. మనకు వచ్చే పిల్లలు నిరుపేద కుటుంబాల నుంచి వస్తారు. వారికి సరైన దిశానిర్దేశం చేస్తే అద్భుతాలు చేస్తారు అని లోకేష్ అన్నారు. విద్యలో ఢిల్లీలో మ్యాజిక్ జరుగుతోందని అంటున్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ విద్య గురించి ఎవరైనా మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలి అని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు. చేసి చూపించే శక్తి మనందరికీ ఉంది. మనకు చాలా పాజిటివ్ లీడర్షిప్ ఉంది. అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను కేవలం దేశానికే కాదు ప్రపంచానికి చేసి చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. మొత్తానికి నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సుదీర్ఘంగా ప్రసంగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా విద్యలో ఉండబోతోంది, విద్యాపరంగా ఏ విధంగా ఉండబోతోంది అనే దానికి సంబంధించిన పూర్తి స్పష్టతను ఇక్కడ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు తెలియజేసిన దాని ప్రకారం మరి ఈ నెలలోనే ఎవరైతే కొత్తగా మెగా డిఎస్సి ద్వారా నియామకం కాబోతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా ఈ నెలలోనే మరి వారికి పాఠశాలలు కేటాయించి వారిని మరి ఆ పాఠశాలకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇక దసరా సెలవుల్లో వారికి శిక్షణా కార్యక్రమం కూడా ఉండబోతోంది. మరి క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్ విద్యా విధానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. ఇది మరి మెగా డిఎస్సి మరి ఆంధ్రప్రదేశ్ విద్యకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి విద్య మరియు ఉద్యోగ ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.